భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 729 నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి కేజీబీవీ అనగా కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు వారు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కేజీబీవీలలో 729 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ, ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణ. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు అనగా కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 729 బోధనేతర నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులను పొరుగు సేవలు అనగా అవుట్ సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్ర శిక్ష డైరెక్టర్ బి శ్రీనివాసరావు వెల్లడించారు. 2024-25 విద్యా సంవత్సర కాలానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఈ నెల 7వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోపు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు ఆఫ్లైన్ లో అందించాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టైప్ 3 కేజీబీవీల్లో 547 పోస్టులు, హెడ్ కుక్ 48, అసిస్టెంట్ కుక్ 2 63, వాచ్ ఉమెన్ 95, స్కావెంజర్ 79, స్వీపర్ 62 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఇక టైప్ 4 కేజీబీవీల్లో 182 పోస్టులకు గాను హెడ్ కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, చౌకీదార్ 58 ఉన్నాయని వివరించారు. ఈ నెల 7వ తేదీన జిల్లా మండల స్థాయిలో పేపర్ నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. మండల జిల్లా స్థాయిలో వచ్చిన దరఖాస్తులు 21వ తేదీన జిల్లా స్థాయి ఎంపిక కమిటీకి వస్తాయని పేర్కొన్నారు. వీటిని ఆప్కస్ చైర్మన్ కు 22వ తేదీన పంపుతారని వెల్లడించారు. ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. కేజీబీవీల్లో 729 పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ. సమగ్ర శిక్షా సొసైటీ ఆధ్వర్యంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 729 బోధనేతర పోస్టులను పొరుగు సేవల ద్వారా అనగా అవుట్ సోర్సింగ్ విధానం ద్వారా భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎస్పీడి శ్రీనివాసరావు తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 7 నుంచి 15వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులను మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టైప్ 3 కేజీబీవీల్లో 547, టైప్ 4 లో 182 పోస్టులు భర్తీ చేయనున్నారు. టైప్ 3 లో హెడ్ కుక్ 48, సహాయ వంట మనిషి 2 63, వాచ్ ఉమెన్ 95, స్కావెంజర్ 79, స్వీపర్ 62 పోస్టులు ఉండగా టైప్ 4 లో హెడ్ కుక్ 48, సహాయ వంట మనిషి 76, చౌకీదార్ 58 పోస్టుల్లో నియామకాలు చేపట్టనున్నారు. మండలాల్లో స్వీకరించిన దరఖాస్తులను 17న జిల్లా కార్యాలయానికి పంపిస్తారు. కాబట్టి కేజీబీవీల్లో ఇప్పటికే మనకు 604 టీచింగ్ పోస్టులు భర్తీకి, దాంట్లోనే అకౌంటెంట్, వార్డెన్ నాన్ టీచింగ్ పోస్టు కూడా భర్తీ చేయడానికి ఇప్పటికే ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. ఇప్పుడు కేజీబీవీల్లో 729 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు అనేవి స్వీకరిస్తూ ఉన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి దరఖాస్తులు అనేవి స్వీకరిస్తారు. కాకపోతే ఇవి ఆన్లైన్ విధానంలో కాకుండా ఆఫ్లైన్ విధానంలో తీసుకోబోతున్నారు. ఆఫ్లైన్ విధానంలో ఎక్కడ ఈ దరఖాస్తులు ఇవ్వాలి అంటే మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంఈఓ కార్యాలయాల్లో ఈ దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరుగుతుంది. ఈ నెల 7వ తేదీన అలాగే మండల స్థాయిలో జిల్లా స్థాయిలో పేపర్ నోటిఫికేషన్ అనేది విడుదలవుతుంది. ఆ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దరఖాస్తు తీసుకుని దాన్ని మీరు మామూలుగా ఫిలప్ చేసి దానికి ఫోటో పేస్ట్ చేసి దానికి కావాల్సినటువంటి ఎన్క్లోజర్స్ అన్ని మీరు అటాచ్ చేసి వాటిని ఎంఈఓ కార్యాలయాల్లో అందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నెల 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులు అనేవి స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పేర్కొన్నటువంటి ఖాళీలకు ఎవరైనా అర్హత ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 7వ తేదీ తర్వాత 7వ తేదీ తర్వాత దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మన భాస్కర్స్ ఏరియా ద్వారా మీ అందరికీ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కేజీబీవీ నోటిఫికేషన్స్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.